Yeah. Plan number 2 start. Who let the dogs out? Who let అమ్మాయి the గారు dogs out? ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది, నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది. ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తి గల అమ్మాయి ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడిగలు కావాలా? అది కాదు పుంజి గారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. నువ్వు వెళ్ళి కోసుకోక. టైం ఎంత? 9:15. చాలా సేపటి నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9 గంటల 15 నిమిషాలు సార్. అబ్బా, ఎంత సేపటి నుంచి చేస్తున్నాను, అందుకే అలసిపోయి. 2 ఒకటిగా సార్. ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందమామలో ఉంది కదండి. భక్తి బామ్మలా ఉంది. చాలా ఓపికండి. ఎవరు ఏమన్నా పల్లెటి మాటందు, నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం, ఆ విధేయత, మంచి ప్రసాదాలు అయిపోతాయేమో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు, పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. వీళ్ళని ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి, ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్. పాపం మూగమాలకం ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు. మగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి. రోజు పూజలు పునస్కారాలు. దేవుడేం చేశాడు? బెబ్బె